ఇందుకూరుపేటలోని ఎస్ఈబీ కార్యాలయంలో ఎస్ఈబీ సీఐ శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్తుకూరు పంటపాలనకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు మారం సుధాకర్ రెడ్డికి చెందిన 3 కార్లలో 4232 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలకు పంచేందుకు అక్రమంగా మద్యం తరలిస్తున్న సమాచారంతో సుధాకర్ రెడ్డితో సహా 3 కార్లు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. 3 వాహనాలపై వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యాన్ని తరలించినట్లుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విజిల్ యాప్లో వచ్చిన కంప్లైంట్ మేరకు ముత్తుకూరు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ 1 వారు మరియు మాకు రాబడిన ల్యాండ్లైన్కి రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము పంటపాలెం విలేజ్లో మారం సుధాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నాము. మేము అక్కడికి చేరుకునేదలికే ఈ ముత్తుకూరు టీమ్ 1 వాళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు అక్కడ చేరి ఆ ఇంట్లో ఏమీ మద్యం లేదని వచ్చారు. అక్కడ పబ్లిక్ని విచారిస్తగా వాళ్ళు 3 కార్లలో తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పారు. ఎటు పోయారంటే డమ్మాయిపాలెం తట్టు వెళ్ళారని చెప్పారు. తర్వాత వాళ్ళు మేము కలిసి డమ్మాయిపాలెం రోడ్లో పోతుంటే మాకు ఒక హోండా సనేటా కారు కనపడ్డది. దాన్ని ఆపుదల చేసి చూస్తే దాంట్లో 7 బస్తాలు లిక్కర్ ఉండింది. దాన్ని డ్రైవర్ని విచారించగా మిగతా 2 కార్లు ఎట్ట పోయినాయి అంటే పంటపాలెం హైవే మీదుగా పోయినాయి అని చెప్పాడు. అతని కన్ఫ్లెక్షన్ ప్రకారము మేము ఫ్లయింగ్ స్క్వాడ్ 1 and 2 టీమ్స్ కలిసి పంటపాలెం హైవే మీదకి వెళ్తే అక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ కాడ 2 కార్లు నిలుపుదల చేస్తున్నాయి. ఆ డ్రైవర్ని వాళ్ళని విచారిస్తే మేము రొయ్యల చెరువు దిబ్బ కాడ వాటిని అలర్ట్ చేసామని చెప్పారు. ఈ సరుకంతా ఏముంది అని అడిగితే మారం సుధాకర్ రెడ్డి అని చెప్పారు. ఆయన ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ దూరంగా దాచిపెట్టమని చెప్పి మాకు చెప్పాడు. మేము ఆయన డ్రైవర్లను ఈ 3 కార్లు కూడా ఆయనేను అని చెప్పి చెప్తే వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నాము. మొత్తం 4232 బాటిల్ ఉన్నాయి, 20 బస్తాల్లో ఉన్నాయి. వాటిని సీజ్ చేసి 4 అరెస్ట్ చేసి 3 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సి విజిల్ యాప్లో వచ్చిన కంప్లైంట్ మేరకు ముత్తుకూరు ఫ్లయింగ్ స్క్వాడ్ 1 and 2 వాళ్ళు దీన్ని చేశారు. వాళ్ళకి మేము కోఆర్డినేషన్ చేశాం. ఇది లిక్కర్కి సంబంధించింది కాబట్టి మేము ఉండాలి కాబట్టి మేము ఉండి వాటిని సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేశాం. 4232 180 ml బాటిల్ సీజ్ చేశాము. 4 మీద కేసు నమోదు చేశాము. 3 డ్రైవర్లు మారం సుధాకర్ రెడ్డి అనే అతను ఈ మద్యానికి సంబంధించిన వ్యక్తి. తర్వాత 3 కార్లు సీజ్ చేశాం. ఒక ఫార్చునరు, ఒక క్రిస్టా ఇన్నోవా, ఒక సనైట్ హోండా 3 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఎక్కడన్నా కానీ ఈ ఎలక్షన్ టైంలో అక్రమంగా మద్యం సరఫరా చేసిన ఓటర్లకు మద్యం పంచుతున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే స్పందించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాము. మరియు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాము. ప్రజలందరూ మాతో సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము.